పసుకాల రెండవ రోజు. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము నుంచి 4వ వచనం వరకు మరియు 6వ వచనము. దుష్టుల సలహాలను పాటింపని వాడును, పాపుల మార్గమున నడవని వాడును, అపహాస్యకులు కూర్చుండని చోట కూర్చుండని వాడును ధన్యుడు. ప్రభువు ధర్మశాస్త్రమును ఆనందముతోనూ పారాయణము చేయుచు రేయింబవళ్ళు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఇతడు ఏటి ఒడ్డున నాటిన సకాలము ఫలించుచు ఆకులు వాడిపోని చెట్టు వంటివాడు. అతడు తాను చేపట్టిన కార్యములన్నిట విజయము బడును. కానీ దుర్మార్గము వంటివాడు అట్టుకాడు. వారు కళ్ళమున గాలికెగిరిపోయే పొట్టు వంటివారు. దుష్టులు దేవుని తీర్పునకు తట్టుకొని నిలువజాలరు. నీతిమంతుల సభలో పాపులు నిలువజాలరు. నీతిమంతుల మార్గము ప్రభువుకు తెలియను, దుష్టుల మార్గము నాశనముకు నాటును. ఈనాడు కీర్తనకారుడు వాక్యంలో పాపులు మరియు నీతిమంతుల యొక్క మధ్య వ్యత్యాసాన్ని ఈనాడు వాక్యంలో మనకు బోధిస్తున్నారు. దుష్టులు అనేవారు ఇతరుల పట్ల భేదాభిప్రాయంతోనూ ఇతరులకు హాని కలిగించే విధంగానూ ఉంటారు. వారు ధర్మశాస్త్రాన్ని అనుసరింపక ఇతరులను కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరింపనివ్వకుండా చేస్తారు. ఈనాడు వాక్యంలో దుష్టుల గురించి ప్రజలారా క్షుణ్ణంగా తెలియజేస్తున్నారు. సమాజంలో అనేకులు ఇతరులను బాధ పెడుతూ ఇతరులను కష్టపెడుతూ వారి యొక్క దుష్టులుగా వారు భావించబడుతున్నారు. ఎవరైతే చెడు మార్గంలో నడుచుకుంటున్నారో వారికి సహాయపడే వారిని కూడా ఈనాడు గ్రంథము వారిని కూడా దృష్టులుగా భావిస్తుంది. దృష్టులు దేవుని తీర్పునకు తట్టుకోలేని నిలబడలేరు. ఈనాడు వాక్యంలో దృష్టులు మార్గము నాశనముకు నడుపుము అని ఈ గ్రంథంలో రాయబడి ఉన్నది. అందుకనే చెడు మార్గంలో నడవక మంచి మార్గంలో నీతిమంతుల మార్గంలో నడవాలని మనం అందరం కోరుకుందాం. మనందరము ధర్మశాస్త్రమును ఆనందముతో పారాయణము చేయుచు రేయింబవళ్ళు దానిని ధ్యానించువారు ధన్యులు అని ఈనాడు వాక్యంలో మనకి బోధించడం జరుగుతుంది. ఏటి ఒడ్డున నాటబడిన సకాలంలో ఫలింపజేయును, ఆకులు రాలని వంటి చెట్టు వంటి వారి వలె పుణ్యాత్ములు ఉంటారని ఈనాడు వాక్యంలో మనకి తెలియజేస్తుంది. నీతిమంతుల వలె జీవించే విధంగా మనందరము మారాలి అని ధ్యానించుకుందాం. నీతిమంతుల మార్గము ప్రభువునకు తెలియను. నీతిమంతులుగా ఎవరైతే జీవిస్తారో వారికి పరలోక రాజ్యము దొరుకుతుంది. నా తండ్రి, ఈనాడు తపస్కాలము 2వ రోజుకి మేము వచ్చి ఉన్నాం తండ్రి. ప్రభువా, మీరు మా ముందుండి నడిపిస్తున్నందుకు వేలాది వందనాలు తండ్రి. ప్రభువా, మేము దుష్టుని వలె ఉండక నీతిమంతుని వలె జీవించే విధంగా మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభువా, నీ ధర్మశాస్త్రము వలె మేము అనుసరించి రేయింబవళ్ళు నీ మార్గంలో నీ సన్నిధిలో జీవించే విధంగా మమ్మల్ని తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాము నా తండ్రి. నీతివంతు వలె జీవించే విధంగా మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా, అవిశ్వాసాన్ని తీసివేసి విశ్వాసం వలె జీవించే విధంగా మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా, ఈ శ్రమల కాలం అందులో మాకు తోడై ఉండి ఎటువంటి శోధనకు గురి కాకుండా సైతాను శోధన నుండి మమ్మల్ని పారదోలమని నీ మార్గంలో మమ్మల్ని నడుపుకోమని ప్రభువా ప్రతి ఒక్క విశ్వాసి ప్రార్థిస్తున్నారు తండ్రి. ప్రభువా, ఎవరైతే అవసరతలో ఉన్నారో ప్రభువా వారికి అవసరాన్ని ప్రభువా తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతోమంది అనేక కోరికలతో ప్రభువా నీ ముందుంచి ప్రార్థిస్తున్నారు తండ్రి. వారి కోరికలను తీర్చమని ప్రభువా ప్రార్థిస్తున్నాం తండ్రి. నిత్యం మీరు మాతో ఉండి మమ్మల్ని మంచి మార్గంలో నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గడిచే కాలమంతయు ప్రభువా మీరు మాకు తోడై ఉండి మాకు మంచి మార్గంలో నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా, నీ రాజ్యాన్ని మాకు దయచేయమని ప్రభువా ప్రార్థిస్తున్నాం నా తండ్రి. నిత్యము మీరు మాకు తోడై ఉండాలని పరిశుద్ధ తండ్రి యేసు ప్రభువు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి.
ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పవిత్రాత్మ యొక్క సహవాసము మా అందరితోనూ ఉండునుగాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.